తనుజాకి ఇస్తున్న ప్రిఫరెన్స్ గురించి మనం వేరే కంటెస్టెంట్లు కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా చూసినాం. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రిఫరెన్స్‌లన్నీ చూసిన తర్వాత, ఈ ఎంకరేజ్‌మెంట్ చూసిన తర్వాత బయటకు వచ్చినోళ్ళు, ఫస్ట్ రౌండ్‌లో వచ్చినోళ్ళు, మళ్ళీ రిపీట్‌లో వచ్చినోళ్ళు, ఈమెనే తోపు, ఈమెనే టాప్, ఈమెనే నంబర్ 1, ఆమెతో పెట్టుకుంటే నువ్వు విన్నర్ అయ్యేటోడివి, అంత మంచి గిఫ్ట్‌ని వదిలేసుకున్నావు మనిషి లాంటోళ్ళు చెప్పడం, ఇవన్నీ చూసినాక లోపల ఉన్నోళ్ళకి మనసులో పడతలేదు. అందుకే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని బయటకు వచ్చిండు. రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అయింది తనకి ఇచ్చే ప్రిఫరెన్స్ వలన. ఇంతకన్నా ఫాల్స్ ఎలిగేషన్ ఇంకోటి ఉంటుందా? అసలు ఒక రివ్యూవర్గా నువ్వు ఇంత పెద్ద ఫాల్స్ ఎలిగేషన్ ఎట్లా వేయగలుగుతున్నావు చెప్పు? రాము రాథోడ్ క్లియర్ కట్గా చెప్పిండు ఏమని, అక్కడ నా హౌస్మేట్తో డిస్కషన్ చేసిన చాలామంది, నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, మా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అది ఇది అని చాలా మల్టిపుల్ టైమ్స్ అక్కడ డిస్కషన్ చేసిండు. ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్మేట్స్కి ఇంకా అర్థమైంది తనకు హోమ్ సిక్ ఉన్నది. ఇదే కాకుండా స్టేజ్ మీద నా గురించి సార్ ఇంక అడిగితే, సార్ నా వల్ల అయితే లేదు సార్, నేను పాటలు పాడుతుండటోని, ఇక్కడ పాటలు పాడినా కానీ అక్కడ ఉన్న బిగ్ బాస్ ఏమంటున్నాడంటే కాపీ రైట్స్ వస్తున్నానని, నేను పాటలు పాడి తిరిగేటోని, నాకు నా వల్ల అయితే లేదు, కాకపోతే మాకు పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మాకు 2 డాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయి, నేను ఉండలేకపోతున్నాను అని క్లియర్ కట్గా చెప్పిండు. సో ఇంత క్లియర్ కట్గా చెప్పినా కూడా నువ్వు తనుజకి ఇచ్చే ప్రిఫరెన్స్ వల్ల ఎవిక్ట్ అయినా అంటారు. తనుజకి ఏమంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చెప్పు? ఎందుకు ఇంత పెద్ద ఫాల్స్ అలిగేషన్ అనవసరంగా క్రియేట్ చేస్తున్నాను? యాజ్ ఏ రివ్యూవర్గా నీకు తను నచ్చకుంటే తన గురించి అసలు రివ్యూ చేయకు, కానీ ఎందుకు అనవసరంగా ఫాల్స్ అలిగేషన్ ఎందుకు చెప్పు? అవునా కదా? నువ్వే ఒకసారి ఆలోచించుకునే గురించి. రివ్యూవర్లు అంటే ఒక జడ్జి లాంటాడు, న్యూట్రల్గా ఉండి న్యూట్రల్ వేరే చూసి ఇవ్వాలి అంతే తప్ప తన మీదే ప్రతి గ్రడ్జ్ పెట్టినట్టు రివ్యూ ఇస్తే అది రివ్యూ అవుతుందా? ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా తన వల్లనే ఎలిమినేట్ అయిన అంటున్నావు, ఒక ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నావు డైరెక్ట్, అంతే కదా? నువ్వు చెప్పే రివ్యూ అట్లా ఉన్నది మరి. ఆయన రాము రాథ్ అసలు అక్కడ హౌస్లో రాము రాథ్ ఈ మూమెంట్లో ఈ వీక్స్లలో తనజతోనే అంత క్లోజ్ ఉండే, తన వల్ల లిటరల్గా అయితే అక్కడ ఉండడం. ఇప్పుడు అంతకుముందు సీజన్లు ఇంకా సంపూర్ణేష్ బాబు సంథింగ్ కొందరు కాక వెళ్ళిపోతామని మల్టిపుల్స్ గొడవ చేసిండ్రు. సో ఈ అట్లనే రాము రాథోడ్ ఇంకా ఎలిమినేట్ అయి ఉండొచ్చు, సెల్ఫ్ ఎవిక్టెడ్ అయి ఉండొచ్చు కదా? ఎందుకు తినకిచ్చి ప్రిఫరెన్స్ వల్ల అనవసరంగా ఫాల్స్ అలిగేషన్ ఇస్తున్నావు చెప్పు? రివ్యూవర్ అంటే రివ్యూ న్యూట్రల్గా ఉంటే రివ్యూ ఇవ్వాలి. నువ్వు అనవసరంగా ఒక మీద గ్రడ్జ్ లెక్క కోపంతో ఇస్తున్నావు. నీకు నచ్చకుంటే వాళ్ళ గురించి రివ్యూ ఇవ్వక అనవసరంగా, కానీ అబద్ధాపు ఇట్లా ఫాల్స్ అలిగేషన్ వేసి అనవసరంగా ఒక బ్లేమ్ చేయి. కంటెస్టెంట్లు ఏం చెప్పిండ్రు అని, కంటెస్టెంట్లు ఏం చెప్పిండ్రు అని. సో కంటెస్టెంట్లకు అక్కడ హౌస్మేట్స్కి పడకుంటే బయటకు వచ్చి 100 అబద్ధాలు చెప్తారు. దాన్ని నిజమని నువ్వు ఎట్లా నమ్ముతావు? దాన్ని నిజమని జనాల మధ్య ఎట్లా తీసుకెళ్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం అనుకుందాం, నీకు నాకు పడది, నేను ఎలిమినేషన్ అయి బయటికి పోయినా, నీ గురించి బయట 100 అబద్ధాలు చెప్తా. నేను చెప్పిన అబద్ధాలని నువ్వు అక్కడ నిజమని జనాల మధ్యకి ఎట్లా తీసుకెళ్తావు? దానివల్ల ఒకరు ఎఫెక్ట్ అవుతారని తెలియదా నీకు? దానివల్ల ఒక అబద్ధం వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ అవుతారని తెలుసు కదా? సో అక్కడ నువ్వు చూసింది లేదు, చేసింది లేదు, ఒక అబద్ధపు లేకుంటే ఒకరు ఇచ్చిన స్టేట్మెంట్ని, ఒక మాటని నువ్వు జనాల మధ్యకి తీసుకెళ్ళి యూట్యూబ్లో ఎట్లా పడేస్తావు? అది ఎంతవరకు ఒక రివ్యూవర్గా నువ్వు చేసే పని ఇదే? చెప్తున్నా కదా, రివ్యూవర్ అంటే ఒక న్యూట్రల్గా ఉండి చేసేది. ఇంత గ్రడ్జ్, ఇంత పార్షియాలిటీగా నీకు రివ్యూ చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్తాను మీద? ఎందుకు ఇంత కోపం? ఎందుకు నాకు అర్థమైతే లేదు. దీనివల్ల ఏం సాధిస్తామని? అసలు ఇంతకన్నా వరస్ట్ రివ్యూ ఏమైనా ఉంటుందా? నీ గురించి నువ్వే ఒకసారి ఆలోచించు. ఇదన్నీ మేం చేసింది కాదు, నువ్వు చేసిందే కదా. నువ్వు చేసిన పాయింటే నీకు చెప్తున్నా, అవునా కదా? మళ్ళీ నువ్వు అన్నదే కదా నేను చెప్పిన పాయింట్ టు పాయింట్, నువ్వు అన్నదే చెప్తున్నా నేను. దట్ వాజ్ ద థింగ్. అండ్ నెక్స్ట్ రాము విషయంలో ఏం జరిగిందంటే, రాముకి లిటరల్గా నాగార్జున గారు ఉండు నీకు ఏంటి, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, పాట పాడు, నీకు పాట బలం కదా అంటే, రాము ఒక మాట అన్నాడంట, పాట పాడుతున్నాను సార్, నేను ప్రతిసారి నా ఫీలింగ్ని పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నా, కానీ బిగ్ బాస్ వద్దని అంటున్నారు, కాపీ రైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి పాటలు పాడడానికి లేదు అని చెప్తున్నారు. నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునేది ఓన్లీ పాటలతో సార్, ఆ పాటలు వద్దంటున్నారు సార్ అంటే నాగార్జున గారు ఒక సలహా ఇచ్చారంట. నువ్వు పాటలు రాయగలుగుతావు కదా, నీ ప్రతి ఫీలింగ్ని పాట రూపంలో రాసి నీకు కావాలంటే మేము సపోర్ట్ చేస్తాను, నువ్వు రాయి, ఆ రాసిన తర్వాత పాడు, ఆ పాటల రూపంలో నీ ఫీలింగ్స్ అని ఎక్స్ప్రెస్ చేయి, నువ్వు పాడుకో, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు పాడే పాటలు బయట ఉన్నాయి కాకుండా నువ్వు సొంతంగా కనిపెట్టుకొని అక్కడనే కట్టి రాసేయి. వాటి మీద నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు కాపీ రైట్ స్ట్రైక్ లేకుండా బిగ్ బాస్ టీంతో మాట్లాడి నేను నీకు కాపీ రైట్ ఫ్రీ ఇస్తాను, ఆ పాటలు నువ్వు బయట కూడా రికార్డ్ చేయించుకో, ఇప్పుడు బోలే చేసినట్టుగా ఆ టైప్లో నువ్వు కూడా చేసుకో, నువ్వు ఆ లోపల నువ్వు పాడుకో, సొంతంగా పాట కట్టి పాడుకో అని చెప్పినట్ట. కష్టం సార్ అదంతా, నేను ఇక్కడ ఉండలేను, నేను సార్ ఫ్రీగా పాటలు పాడుకుంటూ తిరిగేటాను సార్, నేను ఒక పాట కానీ సార్ నన్ను పాడనీయకుండా చేస్తుంటే నాకు మాట రావట్లేదు సార్, నా వల్ల కాదని చెప్పిండంట. ఇది ఆయన అస్సలు ఉండలేకపోయినాను. అంటే ఆయన బలమే పాట. పొద్దుకు 100 పాటలు అట్ట ఆలాపన చేసుకుంటూ ఉంటారు సింగర్ అనేటోళ్ళు, అట్లా ఊరికినే హమ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫోక్ పాడేటోళ్ళకి ఫోక్ పాడుతూ ఉంటారు అంతే, ఆ టైప్లో ఉంటుంది. అది వద్దు అనేసరికి ఆయనకి గొంతు పీసుకేసినట్టు అయింది. అందుకే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్. మీరు అంటున్నారు కరెక్టే, కానీ అప్పటికప్పుడు పాటలు కట్టి పాడాలంటే అదంతా కాదు సార్, అదంత కష్టము, నేను ఉండలేను సార్,
అయిపోయింది సార్ అని చెప్పేసినట్టు. అది కాపీరైట్ ఫ్రీ కూడా ఇస్తాం మేము మీకు బిగ్ బాస్ తరపున, నువ్వు పాటలు కట్టి రాసుకో పాడుకో అని చెప్పారంట. కానీ అదంతా ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే ప్రశాంతమైన లైఫ్ ఉంటే కానీ ప్రశాంతంగా ఆలోచిస్తాం కానీ పాట రాదు. నేను కూడా లిరిసిస్ట్నే, నాకు కూడా తెలుసు కాబట్టి ఆ కష్టం తెలుసు. ఒక పాట రావాలంటే ఇట్లా పుట్టాలి బ్రెయిన్లోంచి ఒక, అంటే సో ఇంతకుముందు వీడియోలోనేమో రాము రాథోడ్ ఎవిక్ట్ అవ్వడానికి కారణం తనుజ అని చెప్పినావు. ఈ వీడియోలోనేమో తను ఒక పాటలు పాడాడు, లిరిక్స్ రాసేటోడు, అక్కడ ఉండి రాయడం ఇబ్బంది అవుతుంది, తను ఎవరిని చేయకుండా ఉంటే తనకు కట్టేసినట్టు అయింది, గొంతు బిగించినట్టు అయింది. సో దానికోసం ఎవిక్ట్ అయిపోయిండు అంటున్నావు. గంటకు ఒక మాట మారుస్తున్నావు, వీడియోకి ఒక మాట మారుస్తున్నావు, అసలు రెండు తలకాయల పామలకు వేస్తున్నావు నువ్వు. ఇవన్నీ ఇన్ని ప్లాన్లు వేసి తను అసలు ఎందుకు ఇంత బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, అసలు తన మీద ఎందుకు ఇంత ఫాల్స్ అలిగేషన్, ఫాల్స్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఒక రివ్యూవర్గా మళ్ళీ చెప్తున్నా, నీకు ఒకరు నచ్చినా నచ్చకున్నా కానీ న్యూట్రల్ వేలో ఉండే చూడు. నువ్వు తను నచ్చలేదు అనుకో, తను చూస్తే నీ కోపం వస్తుంది అనుకో, రివ్యూ ఇచ్చుడు మానేయి. అంత బలవంతంగా అంత అబద్ధాలు చెప్పుకుంటే రివ్యూ ఇవ్వాల్సిన అవసరం నీకేమున్నా చెప్పు. ఒకరు బ్యాడ్ చేసుకుంటా, జనాల దృష్టిలో బ్యాడ్ అవ్వకుండా నీకు రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? క్లియర్ కట్గా ఇది నువ్వు చెప్పింది అయితే, నేను చెప్పింది అయితే సొంతం కాదు, నువ్వు చెప్పింది నీకే చూపిస్తున్నా కదా. ఇవన్నీ ఈ 2 వీడియోలో చెప్పింది నువ్వే కదా, 2 వీడియోలో మాట్లాడింది ఇంకా నువ్వే కదా. అక్కడ ఒక మాటలు మాట్లాడి ఇక్కడ ఒక మాటలు మాట్లాడినావా లేదా? అది నేనైతే సొంతం క్రియేట్ చేసింది కాదు కదా. దీన్ని చూసిన తర్వాత నీకని అనిపించదా నువ్వేం మాట్లాడినావు, రేపు మాట్లాడినావు అని? అసలు రివ్యూ ఇస్తున్నావు కదా, కనీసం రివ్యూ ఇచ్చేదానికి కొద్దిగా న్యాయంగా అన్న రివ్యూ. అబద్ధాలు చెప్పకు, అబద్ధాలు ఎందుకు? దానికోసం ఉన్నది ఉన్నట్టు చెప్పి అనవసరంగా లేనిది పోంది సృష్టించి చెప్పడం ఎందుకని, అది నా పాయింట్. అక్కడ లేని పాయింట్ని ఉన్నట్టు సృష్టించి నువ్వు అజంప్షన్ ఏమనుకుంటే అది చెప్పడం కరెక్టా? అక్కడ అజంప్షన్కు రియాలిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు అనుకున్నది ఇష్టం వచ్చినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారంటే అది కరెక్టా? దానివల్ల ఒకరు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నారంటే అది కరెక్టా? నీకన్నా కరెక్ట్ అనిపించిందా చెప్పు? సార్ హౌస్లో 2 మిస్ అవుతున్నాం. ఒకటి తనజా స్పోర్టివ్ స్పిరిట్ అస్సలు లేదు సార్, ఊకి ఎడుతుంది, ఉత్తగానే ఎడుతుంది, అది కరెక్ట్ కాదు. రీతు లాస్ట్ ఓడిపోయింది కానీ రీతు ఏడవలేదు, కానీ తనుజ అంతకంటే ముందే ఓడిపోయింది, అయినా కానీ తనుజ ఏడ్చింది. ఆడియన్స్ అంతా కూడా తనుజ అయ్యో అయ్యో అన్నారు తప్ప రీతు కదా లాస్ట్ దాకా వచ్చింది. మరి రీతు ఓడిపోయింది కదా, రీతుకి ఎక్కువ బాధ ఉండాలి కదా, ఆమెకి స్పోర్టివ్ స్పిరిట్ లేదు అన్న పాయింట్ మాట్లాడారంట. రెండో పాయింట్, సో ఫైనల్కి వెళ్ళి ఓడిన రీతు ఏడవలేదు, సో మధ్యలో ఓడిపోయిన తనుజ ఏడ్చింది. సో తనుజకు స్పోర్టివ్ స్పిరిట్ లేదు అని ఎవరు ఆడియన్స్ చెప్పిందని నువ్వు చెప్పినావు. సో ఇది ఆడియన్స్ చెప్పిన మాటనా లేదా ఆడియన్స్ మాటగా నువ్వు చెప్పిన మాటనా నాకు తెలియదు, కానీ నీకు క్లియర్ కట్ ఇస్తా చెప్పు. సో రీతు చౌదరి ఫైనల్కి వెళ్ళి ఆడి ఓడింది, ఓకేనా? తనుజ మధ్యలో తీసివేయబడింది. ఈ డిఫరెన్స్ ఫస్ట్ నువ్వు గుర్తుంచుకో. తను ఫైనల్కి వెళ్ళి ట్రై చేసి ఓడింది ఆల్రెడీ, కానీ తిను ఆడకుంటే మధ్యలో ఒకరి చేత తీసివేయబడింది. అక్కడ ఆడిన దానికి మధ్యలో తీసివేయబడిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది, అర్థమైందా? ఇప్పుడు మనం మధ్యలో మనం తినడానికి కూర్చున్నప్పుడు తినకముందే మనం ఒక లేపితే ఎట్లా బాధ అనిపిస్తుంది? సో సేమ్ సెన్స్ తను కూడా ఆడకముందే మధ్యలో తను తీసేస్తే తనకి ఇంకా బాధ అనిపిస్తుంది కదా, అందుకనే ఏడ్చింది. అది దాంట్లో స్పోర్టివ్ స్పిరిట్ ఏమున్నది? తను ఆడి ఓడితే ఒక లెక్క, ఆడకముందే మధ్యలో ఇంకో పర్సన్ చేత తీసివేయబడితే ఎవరికైనా బాధ ఉంటుంది, ఎవరైనా ఏడుతారు. తను ఆడి ఓడితే ఒక లెక్క, కానీ ఆడక ముందే మధ్యలో ఒక థర్డ్ పర్సన్ చేత తన ప్రమేయం లేకుండా ఇంకో పర్సన్ చేత తీసివేయబడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందులో ఏడ్చడం తప్పేమున్నది? తను ఆడి ఓడితే కదా తప్పు, అవునా కదా? అసలు నాకు తెలిసి ఈ పాయింట్ ఆడియన్స్ కాదేమో నీదే అనుకుంటా. ఒకవేళ ఆడియన్స్ పాయింట్ అయితే ఈ పాయింట్ నువ్వు జస్టిఫై చేసి చెప్తుండే, నువ్వు చెప్పలేవంటే ఖచ్చితంగా ఈ పాయింట్ ఇంకా నీదే అనుకుంటా. ఇది ఆపోజిట్గా నిలబడితే నువ్వా నేనా అని ఉంటుంది. ఆపోజిట్గా నిలబెట్టుకోకుండా నా సైడ్ వచ్చి నిలబెట్టేలాగా, అంటే తన సైడ్ తిప్పుకునేలాగా ప్లాన్ చేసుకునే వ్యక్తి తనుజ. అది తన మైండ్ గేమ్. తను గేమ్ ఆడతలేదంటే గేమ్ ఆడుతుంది, తను ఆడేది మైండ్ గేమ్. అందరి మైండ్స్ని రీడ్ చేసి అందరి మైండ్స్ని ఆవాహ్యామి చేసుకునే కెపాసిటీ ఉన్న పర్సన్. అది ఏడుస్తుందా ఆమె అంటే, ఐ మీన్ అది ఇన్ ద సెన్స్ నేను అనేది ఆమెను కాదు, అంటే ఆ చేసే ప్రాసెస్ ఏంటంటే ఏడుప, బాధ, అలక, ఇంకా ఏదైనా ప్రాసెస్ చేస్తుందా తను, అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏది సబ్జెక్ట్ అది ఏదని కాదు, అవతల వ్యక్తిని తన సైడు తిప్పు. సో హౌస్లో ఒక్కరు అక్కడ హౌస్లో తనుజ కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి తనుజతో మాట్లాడితే అది కూడా తనుజ తప్ప. డీమన్ పవన్ మళ్ళీ తనతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటున్నావు, తను ఫ్రెండ్షిప్ చేసినా కూడా తనుజ తప్ప. తను ఏమైనా అందరినీ రా రా అని ఇగ్గుకొని తీసుకుంటలేదు కదా. సో అట్లా రా రా అని మ్యాన్పులేట్ చేస్తే మ్యాన్పులేట్ అయ్యేంత తెలివి తక్కువ దద్దమ్మలు అయితే కాదు కదా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అయితే ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం లేదని. అక్కడ హౌస్లో జరిగే ర్యాప్ ఏంటిదో, హౌస్లో జరిగే విషయాలు ఏంటిదో మనకు తెలియదు క్లియర్ కట్గా, ఎందుకంటే మనం బయట ఉన్నాం. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఉండొచ్చు, లేకుంటే ఏమైనా ఉండొచ్చు.
సో దానికి ఇంకా తనుజ కావాలని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చుట్టుకొని తిప్పేంత కెపాసిటీ అరే మ్యాన్పులేట్ చేసేంత కెపాసిటీ ఉన్నది తనకు. సో అసలు అక్కడ మ్యాన్పులేట్ చేయడానికి ట్రై చేసిన అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అంత తెలివి తక్కువలు కాదు కదా, ఏది మంచి ఏది చెడు ఏం జరుగుతుంది అంతా ఎనలైజ్ చేసుకోలేనంత తెలివి తక్కువలు అయితే కాదు కదా. సో దీన్ని ఇంకా నువ్వు అంటున్నావు తను ఎవరినైనా కట్టుబడి తిప్పుకోగలుగుతా అంటే ఏ రకంగా ఆమె ఏమనుకుంటున్నావు అసలు అట్లా చెప్తే ఏం స్టేట్మెంట్ అన్నట్టు. ఒక అమ్మాయి ఇట్లా బట్టి మొత్తం అందరు అక్కడ ఉన్న హౌస్ని బట్టి మొత్తం వెనకేసుకొని తింపుతుందట. అది ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్టు నువ్వు అసలు ఏమన్నట్టు అలా ఒకరి గురించి ప్రత్యేకంగా ఇంత దిగజారి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది. చైన్లోకి పంపిస్తే తనకు వాయిస్ నోట్ వస్తుంది అంటే తను వద్దన్నది అని చెప్పి ఇద్దరిని పిలిచి ఇక్కడ నిలబెట్టి అంతా డ్రామా చేశారు కదా. అది రీతు చౌదరి విషయంలో ఎందుకు చేయలేదు అని అంటే తనకు ఆ ప్రిఫరెన్స్ ఉందంతే. సో ఇదే మాట రీతు చౌదరిని ఎందుకు అడగలేదు అన్నావు. సో రీతు చౌదరి వచ్చి సంజయ్ శారీ సాక్రిఫైస్ అన్నది కథం అక్కడికి అయిపోయింది, షర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది. సో మన తనుజ వచ్చి కళ్యాణ్ నామినేషన్ అంటే తను ఒప్పుకోలేదు, వెళ్ళింది. సో రీతు చౌదరి వచ్చి ఆల్రెడీ షర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇదే విధంగా తనుజకు చేసిన విధంగా రీతు చౌదరిని ఎందుకు చేస్తారు? అది ఎక్కడ లాజిక్? ఆల్రెడీ తను తీసుకున్నది కదా షర్ట్ తీసుకున్నప్పుడు ఇంకెందుకు తను పిలిపించి చేస్తారు అనుకుంటున్నాను. ఇది ఏ రకంగా లాజిక్ అసలు? ఏ రకం ఇమాన్యుల్ కూడా తనతో ఆ రైవల్రీ పెట్టుకోవాలన్నా వద్దా? తను టాప్ అంటున్నారు, తనతో రైవల్రీ పెట్టుకుంటే బెటరా, పెట్టుకోకపోతే బెటరా, పెట్టుకున్నా కానీ మళ్ళీ కలిసిపోతే బెటరా, ఏం అర్థం కాక ఓ డైలమాలో డిప్లొమాలో ఉండిపోయాడు ఇమాన్యుల్. సో మళ్ళీ అన్నావు ఇమాన్యుల్ లాంటి వాడు కూడా రైవల్రీ పెట్టుకోవడానికి వెనక ముందు అవుతున్నాడు అంటున్నావు. ఒకటి గుర్తుంచుకొచ్చి చెప్తా, రైవల్రీ అనేది పెట్టుకుంటే వచ్చేది కాదు, అర్థమైందా? అది ఇద్దరు సముద్రాల మధ్యలో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇద్దరు సేమ్ మెంటాలిటీ, ఇద్దరు ఈగో పర్సన్స్ ఒక్క ప్లేస్లో ఉంటే ఆటోమేటిక్గా రైవల్రీ అవుతుంది. అలాంటి రైవల్రీ చూడడానికి బాగుంటుంది, కానీ ఆర్టిఫిషియల్గా ఇట్లా క్రియేట్ చేసిన రైవల్రీ కాదు ఉండేది బాగా, అర్థమైందా? నువ్వా నేనా అనే మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్గా రైవల్రీ క్రియేట్ అవుతుంది. ఒక్క ఊరలో రెండు కత్తులు ఇమడలేవు. సో అలాంటి మెంటాలిటీ, అలాంటి ఈగో పర్సన్స్ ఒక ప్లేస్లో ఉంటే ఆటోమేటిక్గా రైవల్రీ క్రియేట్ అవుతుంది. మీ బిగ్ బాస్ రివ్యూవర్స్ అందరు కలిసి క్రియేట్ చేసిన యూజ్లెస్ వర్డ్ ఏమైనా ఉన్నదంటే రైవల్రీ క్రియేట్ చేస్తలేడు, రైవల్రీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని. అరే అట్లా పెట్టుకున్న రైవల్రీ ఉండదు, ఈ రోజు కాకుండా రేపు పోతుంది. కానీ ఈగోతో నుండి నువ్వా నేననే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మధ్యలో వచ్చే రైవల్రీ ఆటోమేటిక్గా క్రియేట్ చేయకుండా వస్తుంది. అలాంటి రైవల్రీ చూడడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 4లో అభిజిత్ అండ్ అఖిల్, హిందీ బిగ్ బాస్లో సిద్ధార్థ్ శుక్లా అండ్ అసీం, అది ఎవరో క్రియేట్ చేసిన రైవల్రీ కాదు. అది ఆటోమేటిక్గా అపోజిట్ పర్సన్ నచ్చకుంటే సప్పని లేస్తారు, చూసినావా? వాళ్ళిద్దరి మధ్యలో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఆ రైవల్రీ. దాన్ని ఎవరో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఇది బిగ్ బాస్ వ్యూవర్స్ అందరు క్రియేట్ చేసిన వరస్ట్ వర్డ్ ఇది. రైవల్రీ పెట్టుకుంటలేడు. రైవల్రీ ఎందుకు పెట్టుకుంటాడు? రైవల్రీ పెట్టుకుంటే వచ్చేది కాదు. ఆటోమేటిక్గా సేమ్ మెంటాలిటీ, సేమ్ ఈగోస్ ఉన్న వ్యక్తుల మధ్య ఆటోమేటిక్గా ఏం క్రియేట్ చేయకుండా అది క్రియేట్ అవుతుంది రైవల్రీ. అలాంటి రైవల్రీ చూడడానికి బాగుంటుంది. మరి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసింది కాదు. కావాలని ఒక టాప్లోనే అంత పెట్టుకుంటా అంటే అది ఎక్కువ రోజులు ఉండలేదు. అట్లా కావాలని పెట్టుకున్న రైవల్ ఉండదు, అర్థమైందా? మళ్ళీ అంటున్నాం, మళ్ళీ ఇమ్మాన్యుల్ ఒక కమేడియన్ ఎప్పుడు ఎవరితోని రైవల్రీ పెట్టుకోవడానికి చూడడు. ఎందుకంటే తను ఒకరి మీద పని చేసినా, ఒకరి మీద జోక్ వేసినా అవతల వ్యక్తి స్పోర్టివ్గా తీసుకోవాలనుకుంటాడు. అలాంటప్పుడు వేరేతో రైవల్రీ పెట్టుకుంటే తన కమేడియన్ ఏదైతుందో దాన్ని సజావుగా చేయలేడు కదా, చేయగలుగుతాడా? స్పోర్టివ్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. సో అలాంటి వ్యక్తి రైవల్రీ పెట్టుకోవడానికి ఎవరితో ఎందుకు ట్రై చేస్తాడు? ఈ చిన్న లాజిక్ ఇంకా మిస్ అయినవి. ఒక కమేడియన్ వేరేతో రైవల్రీ పెట్టుకోవడానికి ఎందుకు ట్రై చేస్తాడు? ఆయన కమేడియన్ అందరితో క్లోజ్ ఉండాలని చూస్తాడు కదా, రైవల్రీ పెట్టుకోవడానికి ఎందుకు చూస్తాడు? అది తను టాప్లో ఉన్నదనే తనతో రైవల్రీ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడంట. ఇదేం లాజిక్ లెస్ క్వశ్చన్ రా నాయన. ఆయన ఒక కమేడియన్ వేరేతో రైవల్రీ పెట్టుకుంటే కామెడీ ర్యాప్ ఉండదేమో, ఆ ఉద్దేశంతో ఆయన పెట్టకపోవచ్చు. కానీ ఆయన టాప్లోనే సపోర్ట్ ఉన్నది ఏదో సంథింగ్, అందుకని రైవల్ పెట్టుకుంటారంటే ఏమన్నట్టు ఇది లాజిక్ లెస్ క్వశ్చన్ ఏంది నాయన. సో ఇక్కడ తనుజ ఓటింగ్ పెరగడానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ అక్కడ ఉన్న ఆడియన్సో కాదు, మెయిన్ ఎవరంటే రివ్యూవర్స్. ఎస్, రివ్యూవర్సే. అసలు వీళ్ళ వల్లనే మాకు అంత హైప్ పెరిగింది. నోరు తెరిస్తే తనుజ, పడుకుంటే తనుజ, లేస్తే తనుజ, తుమ్మితే తనుజ, దగ్గుతే తనుజ, ఏడిస్తే తనుజ, ప్రతి దానికి తనుజ లేనిది అసలు తమ్మునేలా ఉండదు. అంత హైప్ లేపుతున్నారు వీళ్ళు. ఎందుకంటే మూకుమ్మడిగా ఒక్కరిని క్రియేట్ చేసి ఇట్లా మొత్తం మూకుమ్మడిగా దాడి చేసినట్టు చేస్తే చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది, అరే ఏంద్ర వీళ్ళందరూ అసలు అంత పగబట్టినట్టు ఆమెను చేస్తున్నారు, ఇంత టార్గెట్ చేస్తున్నారని. ఎగ్జాంపుల్ నాకే, అసలు బిగ్ బాస్ రివ్యూవర్స్ మీద నాకు వీడియో చేయాల్సిన అవసరం లేనేలేదు. అసలు నాది ఇది కానిక కాదు. కానీ మీరు చేసే ఓవర్ యాక్షన్, మీరు చెప్పే అత్యశయోక్తి ఏమంటారు ఉన్నదాన్ని చిన్న గోరింత దాన్ని కొండంత చేసి చెప్తున్నారు. అక్కడ ఉన్న పాయింట్లు కాకుండా
మీకున్న అడిషనల్ పాయింట్స్, మీకున్న గ్రజ్జు, మీకున్నంత కోపం మొత్తం కుంభమేళకు మొత్తం క్రియేట్ చేసి చెప్తున్నారు. అది చూసే ఏ ఆడియన్స్ కన్నా నచ్చుతుంది. సో స్పెషల్గా ఈ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మీ పాయింట్ చూస్తే ఖచ్చితంగా తనకే షిఫ్ట్ అయిపోతారు. అంతే, నిజంగా అక్కడ ఉన్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. ఇంత ఉంటే ఇంత చేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను పాయింట్ టు పాయింట్ నువ్వు ఏమేమి చెప్పినావు క్లియర్ కట్గా చెప్పిన. అర్థమైందా? అంటే దీన్ని బట్టి అర్థమైంది, టార్గెట్ చేసి ఎంత టార్గెట్ చేస్తే అంత పైకి లేపుతారు. అసలు లేపేదే మీరు. అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతున్నది కదా అది. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు రివ్యూ ఇస్తున్నారు కదా, రివ్యూ చుట్టూ తప్పు ఏం లేదు, కానీ మీరు ఇచ్చే రివ్యూ న్యూట్రల్గా ఉండాలి. మరీ ఒక్కరిని మరీ అంత దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరీ ఒక్కరిని మరీ అంత తొక్కి మొత్తం వాళ్ళని అణచివేసే విధంగా, వాళ్ళని మొత్తం బ్లేమ్ చేసే విధంగా మాటలు అవసరం లేదు మనకి. మనం ఏది ఉన్నదో అది చెప్తే సరిపోతుంది. మనం అడిషనల్గా క్రియేట్ చేసి చెప్పడం అనవసరం కదా దానికి. దానివల్ల ఒకరు బ్లేమ్ అయిపోతుంది, దానివల్ల మనకేం రాదు కదా. మనకు వాళ్ళ మీద కోపం ఉన్నా కానీ అదంతా కోపం తెచ్చి వీళ్ళని బ్లేమ్ చేయాలని చెప్తే దానివల్ల చూసే పబ్లిక్కి క్లియర్గా అర్థమైపోతుంది. పబ్లిక్కి అర్థం కాదా ఏది నిజం, ఏది అబద్ధము, ఏది ఏం చెప్తున్నారని. అంత అర్థం చేసుకుని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేసుకుంటారు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఓట్లు వేసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మన గెలుపుని డిసైడ్ చేసేది ఎవరు? న్యూట్రల్ ఫ్యాన్స్. సో న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్స్ వేస్తే వాళ్ళే గెలుస్తారు. నేను అందరినీ తనుజ కోటే అని అడగా. న్యూట్రల్ ఫ్యాన్స్కి నచ్చితే ఆటోమేటిక్గా ఓటేస్తారు. అది తనుజ అయినా కానీ, కళ్యాణ్ కానీ, డీమన్ పవన్ అయినా కానీ, రీతు అయినా కానీ, కళ్యాణ్ అయినా కానీ, ఎవరన్నా కానీ. సో డిసైడ్ చేసేది వాళ్ళే. వాళ్ళు ఆట నచ్చితే బరాబర్ సపోర్ట్ చేస్తారు. మనం ఎంత చెప్పినంత మాత్రం వినరు కదా. సో ఇది మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి వీలైతే. ఓకే, థ్యాంక్ యూ.